హలో, కొత్త ఇల్లు కావాలి. ఆరిఫ్ గారికి ఏమో 2 బెడ్రూమ్ ఇల్లు సరిపోవట్లేదు అంటే ఎందుకు 2 బెడ్రూమ్ ఇల్లు సరిపోవట్లేదో ఫ్యూచర్లో నాకు తెలుస్తుంది. నా వెంట పడ్డాడు, నువ్వు 3 బెడ్రూమ్ తీసుకో అంటే మేము సర్చ్ చేస్తున్నాము. సర్చ్ చేస్తున్నప్పుడు డ్యూప్లెక్స్ కనిపించింది అనమాట. సో ఈ డ్యూప్లెక్స్ ఎలా ఉందో నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. మీరు నాకు కమెంట్స్లో చెప్పండి, తీసుకోవాలా వద్దా. ఓకే, ఇదేం ప్రమోషన్ కాదు బాబు, ఎమోషన్తో లోన్లో డబ్బులు తెచ్చి ఇల్లు తీసుకోవాల్సిన పరిస్థితి, చాలా ఎక్స్పెన్సివ్. నేను ఈ వీడియో ఎండ్లో చెప్తాను ఈ వాల్యూ ఎంతో. ఆ లోపు మీరు కూడా వీడియో మొత్తం చూడండి, మధ్యలో కమెంట్స్లో చెప్పండి ప్రైస్ ఎంత ఉండొచ్చు ఈ ఇంటికి. ఇది ఫిలిం నగర్ ప్రైమ్ లొకేషన్లో ఉంది. అటు వెళ్తే పొలిటీషియన్ ఉంటాడు, ఇటు వెళ్తే హీరో ఉంటాడు, ఎదురుగుండా కూడా ఒక హీరో ఇల్లు ఉంది. ఆ హీరో ఇల్లు ఏంటో, మా ఇల్లు ఎక్కడుందో అంత సస్పెన్స్ అన్ని బ్లాగ్లో చూడాలి కదా, పదండి. అయినా డబ్బులు నో బ్లాక్ మనీ, ఓన్ మనీ, బ్లడ్ మనీ, ఆస్తులు ఏమీ లేవు, ఈఎంఐస్ కట్టుకుంటూ తీసుకోవాలి అంతవరకే. సో వెల్కమ్ టు మై హోమ్. ఇది ప్రమోషన్లో అని అలవాటు అయిపోయింది. సో ఈ ఇల్లు మేము ఫిలిం నగర్లో ఉందన్నమాట. ప్రైమ్ లొకేషన్లో డ్యూప్లెక్స్ ఉంది. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. మీరు ఇలా లోపలికి రండి. సో ఇది ఎంటీ ఫ్లాట్, ఇందులో ఏవీ లేవు, ఇంటీరియర్స్ అన్నీ మనం చేయించుకోవాలి ఒకవేళ తీసుకుంటే. సో ఇది వచ్చి మనకి సిట్టింగ్ ఏరియా, అంటే డ్రాయింగ్ హాల్ అంటారు కదా, దిస్ ఇస్ లైక్ డ్రాయింగ్ హాల్. అలాగే ఇది ఏంటంటే స్టేర్ కేస్ కింద ఈ స్పేస్ ఏదైతే వచ్చిందో, అంటే నేను ఇంకా ఇల్లు తీసుకోలేదు, అప్పుడే నేను ప్లానింగ్లో మొదలెట్టేస్తున్నా. ఏమో కొంటానేమో, ఎందుకు కొన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, లెట్స్ సీ. సో ఇక్కడ వచ్చి నేను స్టోరేజ్ లాగా అనుకున్నాను. ఓకే, ఇక్కడ డైనింగ్ ఏరియా, ఇది వచ్చి కిచెన్. నేను వంట ఎక్కువ చెయ్యను, కానీ బయట నుంచి తెచ్చుకొనైనా పెట్టుకొని తినడానికి ఒక కిచెన్ ఉండాలి కదా. సో ఇది ఓపెన్ కిచెన్ అన్నమాట. దీంతో పాటు యాక్చువల్లీ యూటిలిటీ ఉంది, కానీ మైండ్ పెట్టి ఒకటి ఆలోచించా, ఇది పగలగొట్టాననుకో పెద్ద కిచెన్ అయిపోద్ది, లైఫ్ లాంగ్ ఉండాలిగా. మళ్ళీ మీకు తెలుసా ఆరిఫ్ గారు ఇప్పటికి ఎన్ని ఇల్లులు మారారో. మేము ఇప్పటికీ మా పెళ్ళి 8 ఇయర్స్లో 7 ఇల్లులు మారాం. ఈసారి దేవుడిని దండం పెట్టుకుంటున్నా, ఈ ఇల్లు మాత్రం నేను మారదలుచుకోలేదు. ఇది యూటిలిటీ, కానీ మా ఆరిఫ్ గారి మైండ్ ఏంటంటే ఇది పగలగొట్టు. మా ఇంట్లో నాది ఏది నడవదు, జస్ట్ నేను నడుస్తూ ఉంటాను అంతే, మొత్తం ఆయన డెసిషనే. ఇది పగలగొట్టి మొత్తం పెద్ద కిచెన్ వస్తుంది అన్నాడు. సరే ఓకే అనుకున్నాను. మీరు అడగచ్చు, యూటిలిటీ ఎలా చేస్తాం? అవునండి, మనందరి ఇళ్ళల్లో యూటిలిటీ ఉంది, మనం సింక్లోనే గిన్నెలతో ఉంటాంగా. అలాగే మా యూటిలిటీ నేను ఇక్కడ ఒక సపరేట్ సెక్షన్ అనుకుంటున్నాను, అది కూడా చూపిస్తాను. ఇక్కడ కుర్చీలు ఎందుకు ఉన్నాయి అనుకోవచ్చు మీరు. మాలాగా చాలామంది వస్తూ ఉంటారు కదా చూడడానికి, డెసిషన్ తీసుకోవడానికి, ఓనర్తో మీటింగ్ చేయడానికి ఈ కుర్చీలు వాళ్ళు అరేంజ్ చేశారు. సో బయటికి వద్దాం. అక్కడే ఒక హీరో ఉన్నాడు, ఇక్కడే ఒక పొలిటీషియన్ ఉన్నాడు అనే కదా, చూడొచ్చు వీడియోలో. సో ఇదంతా మనకి ఈ ఫ్లాట్తోనే వస్తుందన్నమాట. దిస్ ఇస్ లైక్ హ్యూజ్ స్పేస్. అంటే జనరల్గా మనకి అపార్ట్మెంట్స్లో ఇలా స్పేస్ దొరకడం చాలా కష్టం ఈ రోజుల్లో. బట్ మేము ఈ ఇల్లు నచ్చడానికి ఒక్కటే ఒక రీజన్ ఏంటంటే ఈ స్పేస్తో పాటు ఇదంతా మందే కొనుక్కుంటే. రండి. సో అక్కడంతా గార్డెనింగ్ అనుకున్నాను, ఇక్కడ యూటిలిటీ మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ యూటిలిటీ కోసం కాదు, చెట్ల కోసం ఒక నల్లా ఉంది ఇక్కడ. ఇక్కడ వరకు మేరై హే కమ్ చోటి బాటి మేము ఇల్లు అయితే చూసాము. ఫైనల్ కూడా ఆల్మోస్ట్ మేము ఇది ఒక 3rd టైం వచ్చాము, చూసాము. ఆరిఫ్ గారికి బాగా నచ్చింది, కానీ ఇంటీరియర్ వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ చెప్తున్నారు. బట్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎలా అవుతుందో ఏంటో ఎవ్రీథింగ్ విల్ బీ డీటెయిల్డ్ ఇన్ ద వీడియో. సో ఇక్కడ ఏంటంటే ఆరిఫ్ గారి మైండ్ పెట్టారు, మళ్ళీ ఆ మైండ్ ఎక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ యూటిలిటీ అట. సో మీరు అందరు చెప్పండి ఎలా ఉంటుందో అని. చేశాక మీరు వీడియోలో చూడండి. ఇక్కడ మనకి యూటిలిటీ వస్తుంది, అలాగే వాషింగ్ మిషన్ కూడా వచ్చేస్తుంది. అక్కడేమో ఆరిఫ్ గారు ఫోన్లలో మాట్లాడుకోవడానికి ఏదో పరగోలా ఏదో చేసుకుంటున్నాడు. ఇక్కడ స్టెప్స్ ఇవి సరిపోతాయి కదా, కానీ మా ఆయన గారు చేసే పని ఏంటో చెప్తా. ఈ స్టెప్స్ అట ఇక్కడ వరకు కావాలట. అవసరమా లేదు, కానీ బుర్ర పెట్టాలి. ఎక్కడ నేను నో చెప్తే అక్కడ ఎస్ చెప్తాడు, ఎక్కడ నేను ఎస్ చెప్తే అక్కడ నో చెప్తాడు. రండి. కానీ నేను ఇల్లంతా మా ఆరిఫ్ గారి కోసమే, ఆయన స్టూడియో రూము, ఆయన బెడ్రూము. మీకు సంగతి తెలుసా, మేము ఇప్పుడు ఇంట్లో కూడా ఆయనదే డామినేషన్, ఆయనకు సపరేట్గా ఉండాలి. సో ఈ ఇంట్లో ఏంటంటే నాకు హోల్ ఇంట్లో ఈ స్పేస్ బాగా నచ్చింది. అంటే చిన్నప్పుడు మాది ఇండిపెండెంట్ హౌస్ అనమాట, మా మమ్మీతో బయట కూర్చునేదాన్ని ఎప్పుడు, అది రిలాక్స్ టైం. సో ఈ స్పేస్ చూసే నేను ఎంత కాస్ట్లీ అయినా కష్టపడదాం ఇల్లు కొందాం అనుకున్నా. సో కమ్
ఇది చూసారా? ఇప్పుడు బెడ్రూమ్ ఎక్కడా ఉంది? ఇది కాదు, ఇది కాదు, ఇది ఇప్పుడు కాదు. ఫ్యూచర్లో ఆరిఫ్ గారు ఏ డ్యూప్లెక్స్ ప్లాన్ చేసుకుంటే నన్ను ఇక్కడ పెట్టడానికి అనమాట. సో నా ప్లేస్ ఇదట, నాతో ఇలా చెప్తాడు. సో దిస్ ఈజ్ లైక్ స్టోరేజ్. మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో మాస్టర్ ఉండాలి కాబట్టి ఆయన గారే ఉంటారట. నేనేమో ఏ డ్రెస్సింగ్ ఏరియాలోనే, కానీ రివర్స్ అవుతుంది. మనం వాడతాం, వాళ్ళకు ఒక కబోర్డ్ మాత్రమే ఇస్తాం కదా. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో నేను అనుకున్నట్టు ఏంటంటే ఇక్కడ వార్డ్రోబ్ రావాలి, ఇక్కడ సిట్టింగ్ రావాలి, ఇక్కడ ప్యానల్స్ రావాలి, ఇక్కడ బెడ్ రావాలి. సో నేనేంటంటే ఇక్కడ ఫస్ట్ అనుకున్నాను ఇంకో కబోర్డ్ అని, కానీ మనకు వద్దండి, డబ్బాలు డబ్బాలు ఇల్లు మనం చేయొద్దు కదా. ఒకళ్ళు చేశారని మనం చేయొద్దు, మనకి డీసెంట్గా ఉండాలి. ఈ వాల్కి ఏం చేయొచ్చు మీరు నాకు కమెంట్స్లో కొంచెం ఐడియాస్ చెప్పండి. అలాగే ఈ టీవీ యూనిట్ కదా, మీరు అనుకోవచ్చు టీవీ పెట్టుకుంటారు, అందరూ పెడతారు, మనం రివర్స్ కాబట్టి మనం పెట్టాం. నాకు కొంచెం ప్లెయిన్గా ఎంటీగా బెడ్రూమ్ అంటే ఒక ప్లెజెంట్ ఫీల్ ఉండాలి, అంతేగాని ఏదో హోటల్ రూమ్లో పెట్టుకున్నట్టు మొత్తం బ్లాకులు ఉండకూడదు. ఓకేనా ఫ్రెండ్? ఇక్కడ ఈ స్పేస్లో నేను ఆరిఫ్ గారికి వార్డ్రోబ్ అనుకుంటున్నాను. ఇది ఆరిఫ్ గారి వార్డ్రోబ్, అది నా వార్డ్రోబ్, ఇది కూడా నా వార్డ్రోబే, మనదే నడుస్తుంది. ఇక్కడ కూడా నా బట్టలు ఒకవేళ ఫుల్ అయిపోతే ఇది కూడా నేను తీసుకొని బెడ్ కింద స్టోరేజ్ ఉంటుంది కదా, అది ఆయనకి ఇస్తాను. ఇది వచ్చి డ్రెస్సింగ్ ఏరియా. ఈ ఇంటికి తీసుకోవడంలో నాకు ఎప్పటి నుంచో ఒక డ్రెస్సింగ్ ఏరియా ఉండాలి. ఇప్పటివరకండి లైఫ్లో అడ్జస్ట్ అవుతూనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ దగ్గర సపరేట్ రూమ్ లేదు, ఇక్కడికి వచ్చాక జాయింట్ ఫ్యామిలీలో బెడ్రూమ్ ఉన్న అందులో అందరు సామాన్లు ఉండేవి. బట్ ఇప్పుడు నా డ్రీమ్ హౌస్లో ఒక డ్రెస్సింగ్ ఏరియా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వార్డ్రోబ్ వస్తుంది ప్లస్ లాఫ్ట్తో వస్తుంది. అలాగే ఇక్కడ నా మేకప్ సెటప్ వస్తుంది, బికాజ్ మా బ్రెడ్ అండ్ బటర్ మా మేకపే కాబట్టి. సో ఇక్కడ నా మేకప్ సెటప్ వస్తుంది, అది కూడా నేను చాలా బాగా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. వాష్రూమ్ చూస్తారా? మేకోవర్ అయ్యాక చూద్దాం. ఇల్లు మొత్తం రాగా ఉంది, అంటే ఈ బిల్డర్ ఎవరైతే మాకు అమ్ముతున్నారో ఆయన స్లాబ్ కూడా వేయలేదు, కానీ అది కూడా మాకు మంచిదే. బికాజ్ ఏంటంటే ఇప్పుడు మనం కిచెన్ ప్లాట్ఫామ్కి వెళ్తే మనం వేసుకుంది కూడా వాళ్ళు తీసేస్తారు కాబట్టి ఆ ఖర్చు లేకుండా. సో ఇదంతా ప్లెయిన్గా ఉంది, ఇంట్లో అసలు ఏదీ లేదు. మొత్తం చేయించుకొని మేము షిఫ్ట్ అవ్వాలి. అండ్ ఇంటీరియర్స్ కూడా నేనేంటంటే ఏదైనా ₹1 పెట్టాలంటే అది ఆ ₹1 ఎలా వచ్చిందని నేను ఆలోచించే రకం అనమాట. సో నాకు ఇంటీరియర్ అనేసరికి పిలిచాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 10-12 ఇంటీరియర్స్ వచ్చారు. అందరికి అనిపించేది నేను వీళ్ళకిస్తానా అని. తర్వాత నేను ఒకటి ఆలోచించా, నేనే కనుక ఇంటీరియర్ డిజైనర్ అవుతే అన్నా. కానీ దేవుడు చెప్పినట్టు ఏదైనా ఒక్కటే కళ ఉండాలండి, 10 దాంట్లో వేలు పెడితే చేతులు కాలుతాయి. అలాగే గోషామేలు తిరిగి ఆ టైల్స్ వాళ్ళకి, కానీ అది తిరగడం కూడా ఒక ప్లస్ అయింది నాకు. ఆ తిరగడం వల్ల ఏంటంటే మార్కెట్ ఏంటో నాకు తెలిసింది. సో మార్కెట్ తెలియంతో నేను ఇంటీరియర్ వాళ్ళతో డీల్ చేసేటప్పుడు ఐ గాట్ ఎ వెరీ బెస్ట్ డీల్. అండ్ ఒక మంచి పర్సన్కి నేను ఇంటీరియర్ డిజైనింగ్ అప్పచెప్పబోతున్నాను. అది కూడా జస్ట్ 30 డేస్లో హోమ్ మేకోవర్ అయిపోవాలి కదా. సో ఈ కింద చూసాము, పైన చూడకపోతే ఎలా? పదండి. సో ఇక్కడ స్టేర్ కేస్ అనమాట. సో ఈ స్టేర్ కేస్ దగ్గర కూడా ఈ వాల్ మనకి చాలా పెద్ద వాల్ వచ్చింది. సో ఈ వాల్కి కొంతమంది చెప్తున్నారు ఫొటోస్ పెట్టుకోండి, కొంతమంది చెప్తున్నారు ఏదైనా ప్యానలింగ్ చేయించుకోండి. సో మీరేం చెప్తారు చెప్పండి? యూట్యూబ్ ఫ్యామిలీ బాబు, మనమంతా ఒక ఫ్యామిలీ. ఏదైనా సజెషన్స్ ఉంటే నాకు ప్లీజ్ చెప్పండి, ఈ వాల్ని మనం ఏం చేద్దామని. అలాగే ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామిదో ఏదో ఒకటి పెడదామని అనుకుంటున్నాను, బట్ ఫిక్స్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది వచ్చేసింది కదా, ఇటాలియన్ మార్బుల్ వచ్చేసింది కాబట్టి మార్బుల్ని తీయము, ఉంటాం. దీనిపైన మళ్ళీ బ్లెండ్ వస్తుంది, అక్కడ మనకి షాండిలియర్ వస్తుంది. ఈ వాల్ కూడా యూజ్ చేద్దాం. ఇంటీరియర్ వాడికి డబ్బులు ఇవ్వట్లేదు బాబు, అన్ని గొసలు చేయాలిగా. ఈ వాల్లో కూడా ఏదో ఒకటి క్రియేటివిటీ పెడతాను. సో ఫైనల్లీ ఈ స్పేస్ నాకు చాలా స్పెషల్ అండి, బికాజ్ నాకు ఇన్ని ఇళ్ళల్లో ఎక్కడ కూడా నాకు పూజా మందిరం లేదు. మీరు అందరూ అనుకోవచ్చు ముస్లింని మ్యారేజ్ చేసుకుంది, హౌ అబౌట్ హర్ ట్రెడిషన్ అండ్ ఆల్. మీరు వచ్చే బ్లాగ్స్లో చూడొచ్చు హౌ ఐ డూ మై పూజ. మాకంటూ ఒక సపరేట్ ప్లేస్ ఉందన్నమాట. సో ఇక్కడ పూజా రూమ్ వుడ్ బి డిజైన్. పూజా రూమ్ డిజైన్ కూడా చాలా యూనిక్ డిజైన్ అనుకుంటున్నాను. అనుకున్నట్టయితే ఇక్కడ పూజా రూమ్, కానీ చిన్న కిటుకుంది. అదేంటంటే ఆరిఫ్ గారికి బార్ క్యాబినెట్ కావాలి. తాగేది తక్కువే, బిల్డప్ కావాలి, అందుకే అక్కడ బార్ క్యాబినెట్. కానీ మాకేంటంటే ఇక్కడ పూజా రూమ్ పక్కనే బార్ క్యాబినెట్ పెట్టచ్చా అనేది క్వశ్చన్ మార్క్. బట్ ఇప్పుడు మనకు అంత కాంపాక్ట్ స్పేసెస్ కాబట్టి ఇక్కడ ఒక పార్టీషన్ లాగా చేసి ఈ కార్నర్కి ఆరిఫ్ గారి బార్ క్యాబినెట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం కొంచెం ట్రెడిషనల్గా అనుకుంటున్నాం.
డిజైన్ అంతా ట్రెడిషనల్గా ఉండాలి. మా షూట్ స్పేస్ అనమాట, ఇక్కడ మేము డిఫరెంట్ బ్లాగ్స్ చేయాలి, డిఫరెంట్ కంటెంట్ షూట్ చేయాలి అనేది ఇక్కడ అనుకుంటున్నాం. అలాగే ఈ బాల్కనీ కనుక మీరు చూస్తే ఇంత పొడుగుంది, బ్యూటిఫుల్ బాల్కనీ. అంటే జనరల్గా హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎక్కడైనా చూస్తే ఈ సగం కూడా ఉండదు, బట్ ఇది మొత్తం ఫ్లాట్ వచ్చి మనకి 2500 SFT ప్లస్ అదంతా 500 ఆల్మోస్ట్ 3000 SFT ఫ్లాట్ అనమాట ఇది. సో చూసినట్టయితే వావ్, ఇక్కడ నేను ఇన్విజిబుల్ గ్రిల్ పెడదాం అనుకుంటున్నాను, చూద్దాం. అండ్ ఇక్కడ సేఫ్టీ కొంచెం తక్కువ అండి, బికాస్ గోడలు చిన్నగా ఉన్నందుకు కొంచెం భయంగా ఉంది. సో ఇన్విజిబుల్ గ్రిల్సా అది ఎలా చేయాలో వీ నీడ్ టు ప్లాన్ అబౌట్ దిస్. సీలింగ్ కూడా మళ్ళీ PVC సీలింగ్గా ఏదో ఒకటి వస్తుంది, ఆ లైటింగ్ల గురించి నాకు తెలీదు. ఈ రూమ్ తమ్ముడు రూమ్ అనుకున్నాను, సాయి రూమ్ అనుకున్నాను, బట్ ఏంటంటే పాపకు కూడా రూమ్ కావాలని ఉంటుంది. అప్పుడు చిన్నదే కాబట్టి నా దగ్గరే పడుకుంటుంది. సో తన గురించి కూడా అనుకొని నేనేం ఆలోచించానంటే తమ్ముడికి టీవీ ఉంటుంది, వార్డ్రోబ్ ఉంటుంది, ఇక్కడ తమ్ముడు బెడ్ ఉంటుంది. ఇక్కడ తెలియని పార్టీషన్ లాగా ఏదైనా ప్లాన్ చేసి ఈ సెక్షన్ అంతా మైరాకి ఇద్దాం అనుకున్నాను. సో మైరాకి ఇక్కడ స్టడీ టేబుల్, తన బెడ్, అలాగే వాళ్ళ నాన్నకి ఇచ్చానే కింద కబోర్డు, ఆ కబోర్డు తనకు కూడా ఇక్కడ మంచి సీనిక్ ఉన్న కబోర్డ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ నా ప్లేసే, చీరలు ఎక్కడ పెట్టుకోవాలి. సో ఇక్కడ కూడా వాకింగ్ వార్డ్రోబ్ వస్తుంది, ఇక్కడ అన్నీ నా సామాన్లే ఉంటాయి. ముందే చెప్తున్నాను, ఎందుకంటే మీరు రేపు పొద్దున మా ఆయనకు చెప్పాలి, ఆయన వాడాడు అనుకోండి మీరు కమెంట్లలో తిట్టాలి. సో ఇది కూడా సేమ్ వాష్రూమ్, కింద ఎలా ఉందో అలాగే ఉంది, బట్ కింద వాష్ బేసిన్ అక్కడ ఉంది, ఇక్కడ వాష్ బేసిన్ ఇక్కడ ఉంది, అంతే డిఫరెన్స్. సో కమ్, ఇంటికి 50% పేమెంట్ చేశానండి, కానీ ఆ మమకారం ఎలా ఉంటుందంటే తలుపు కొట్టుకుంటే ఎక్కడ తలుపులు పాడైపోతాయో ఇప్పటి నుంచే నాకు స్టార్ట్ అయిపోయిందనమాట. సో నేను వచ్చినప్పుడల్లా లాక్ చేస్తాను, విండోస్ అన్నీ బంద్ చేస్తాను, వాష్రూమ్స్ అవన్నీ వర్క్ చేసే వాళ్ళు యూజ్ చేయడానికి కండిషన్స్ పెడతాను. ఏంటో ఇంకా లోన్ అమౌంట్ వచ్చేది ఉంది, ప్రాసెస్ వచ్చేది ఉంది, అయినా కూడా అదొక టైప్ ఆఫ్ అటాచ్మెంట్ స్టార్ట్ అయింది నాకు. ఇది మా ఆయన చిన్నిల్లు, దీని గురించి నేను చెప్పాలా అవసరమా నాకు అనుకోవచ్చు. నో, తనకి వర్క్ స్పేస్ కోసం ఇది తీసుకున్నాము, బికాస్ సిన్స్ ఈజ్ అ సినిమాటోగ్రాఫర్, తన వర్క్స్, తన మీటింగ్, తన ఎడిట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి తనకి ఇప్పుడు ఇన్ని రోజులు ఏంటంటే మేము 2 BHK ఫ్లాట్లో తనకి స్పేస్ లేదు, బట్ ఇక్కడ తనకి సపరేట్ స్పేస్. కానీ ఏదైనా ఫర్ గుడ్ యాక్టివిటీస్ హీ నీడ్ టు యూస్. సపరేట్ డోర్ ఉంది కదా అని నేను అక్కడ బయట కెమెరా పెట్టా, నాకు తెలుసు. కమ్, సో ఇది వచ్చి ఇంకో బ్యూటిఫుల్ బెడ్రూమ్. ఇక్కడ ఏంటంటే ఈ వాల్కి మేము ఎంట్రీ తీసుకుంటున్నాం, సిన్స్ ఇస్ ఎ డ్యూప్లెక్స్, లిఫ్ట్ పక్కన ఎంట్రీ తీసుకుంటే సపరేట్ అనమాట, మాకు కింద మాకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది కూడా సపరేట్ డ్రెస్సింగ్ ఏరియా వచ్చింది. సో ఇది కూడా మేము ఎలా అనుకుంటున్నామంటే ఇప్పుడు ఆఫీస్ ఉంటాయి కదా, ఫైల్స్ ఉంటాయి, స్క్రిప్ట్స్ ఉంటాయి, అవన్నీ ఆరిఫ్ గారివి ఇక్కడ నీట్గా వచ్చేస్తాయి. దిస్ వాష్రూమ్ ఈజ్ డీసెంట్ మ్యాన్, దిస్ ఇస్ బిగ్, దిస్ ఇస్ క్యూట్. ఇది ఆఫీస్ బాత్రూమ్, కానీ ఇది ఆఫీస్ బాత్రూమ్ లాగే ఉండాలి, నీ పర్సనల్ బాత్రూమ్ ఉండకూడదు. పద, పైనది చూశారు, కిందది చూశారు, మరి బడ్జెట్ ఎవరు చూస్తారు? అది బ్యాంక్ వాడు చూస్తాడు. సో చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అని నేను ప్రైస్ చెప్పొచ్చో చెప్పొద్దో నాకు తెలీదు, బట్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే మాకు చాలా ఎక్కువ బడ్జెట్ ఇది, బట్ ఎట్ ద సేమ్ టైం వీఆర్ హ్యాపీ, ఎందుకంటే ఇప్పుడు డెసిషన్ తీసుకోకపోతే ఇంకా లైఫ్లో ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలి. సో సక్సెస్ఫుల్లీ దిస్ ఈజ్ మై 4th house. బిగ్ హౌస్, అన్ని చిన్న చిన్న బుజ్జి ఫ్లాట్స్, కానీ ఇది ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ హౌస్. అండ్ ఇంటీరియర్ కూడా, ఎందుకంటే ఫ్లాట్ ఇంత ఎక్స్పెన్సివ్ అయింది కాబట్టి ఇంటీరియర్ కూడా నా బడ్జెట్లో చాలా బ్యూటిఫుల్గా నేను కేర్ తీసుకుంటూ, అండ్ ఇంటీరియర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో రోహిత్, తన గురించి కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను, ప్రమోషన్ కాదు, హీస్ లైక్ మై బ్రో. సో తనేంటంటే తను చాలా బిజీ అనమాట. మేము ఇల్లు ఒప్పుకున్నప్పుడు నేను తనకి మెసేజ్ చేస్తే, మేము వేరే వాళ్ళతో డీల్ చేసేటప్పుడు సడన్గా తన కాల్ నాకు వచ్చింది. సో హీ వాజ్ లైక్ వెరీ పాజిటివ్, అక్క ఐ టేక్ కేర్, డోంట్ వరీ. బడ్జెట్ కూడా ఈజ్ నాట్ లైక్ ఇంతే కావాలి అలా కమర్షియల్ కాదు, మేము ఇచ్చిన బడ్జెట్లో వెల్ డిజైన్, అంటే 3D ప్లాన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మా దగ్గర ఉంటూ మమ్మల్ని గైడ్ చేస్తూ, అండ్ నేను అనుకున్న గృహప్రవేశం ఏదైతే ఉందో August 24th ఆ దగ్గర వరకు నన్ను తీసుకెళ్తున్నారు. సో డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కాన్సెప్ట్గా అనుకుంటున్నాము. సో హాల్ డిఫరెంట్గా, కిచెన్ ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్, అండ్ డైనింగ్ ఏరియా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఎక్కడైనా సరే ఒక అడ్జస్టబుల్ లైఫ్ చూసాము, అన్నీ చూసాము, అప్స్ అండ్ డౌన్స్. మా మ్యారేజ్ అయిన కొత్తల్లో అయితే మేము బాంబేలో మేమిద్దరం 1 BHKలో కూడా ఉన్న రోజులు ఉన్నాయి, రెంట్ హౌస్లో. బట్ బై గాడ్స్ గ్రేస్, మీ అందరి అభిమానంతో వీఆర్ లైక్ ప్రోగ్రెసింగ్. సో ఈ ఇంటికి కూడా గృహప్రవేశం బ్లాగ్ దగ్గర నుంచి అన్నీ నేను మీకు పెడతాను, మీరు కూడా నా ఫ్యామిలీ కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ లలీ.